ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నావి 68 ఛానల్. ఇవాల్టి స్పెషల్ 3 వెజిటేబుల్స్ మిక్స్ చేసి కూర చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. అలానే సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో తయారు చేయబోతున్నాను. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నావి 68 ఛానల్. చాలా గ్యాప్ తర్వాత కుకింగ్ వీడియో చేస్తున్నాను. సో ఇవాల్టి స్పెషల్ కుకింగ్ మునక్కాయ వంకాయ ఆలు కర్రీ చేయబోతున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆలు అలాగే డ్రమ్ స్టిక్స్ని కట్ చేసేసాను. బ్రింజాల్ని అప్పటికప్పుడే కట్ చేసుకొని వాటర్లో వేసుకుందామని అలా పెట్టాను. ఆనియన్స్ టమోటాస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్టీగా ఉంటుంది, అలానే సింపుల్గా అయిపోతుంది కుకింగ్. సో ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఇంత చాలు. ముందుగా కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా పుదీనా లీవ్స్ వేస్తున్నాను. పుదీనా లీవ్స్ వేయడం వల్ల టేస్ట్ మనకి కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది, అందుకే లైట్గానే వేసాను, ఎక్కువ వేయకుండా. ఇప్పుడు ఆనియన్స్ అలానే టమోటాస్ని యాడ్ చేసేసుకుందాం. లైన్గా అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఆనియన్స్ అలానే టమోటా జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మనము అన్ని ఆలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అలానే డ్రమ్ స్టిక్స్ అండ్ బ్రింజాల్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదు, ఇవి 5 మినిట్స్ అవ్వగానే అవి కూడా యాడ్ చేసేద్దాం. ఫైవ్ మినిట్స్కి నేను మూత పెట్టేశాను. ఆలోపు నేను ఈ బ్రింజాల్స్ని కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా చిన్న చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి అన్నిటిని మనం దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అలానే సాల్ట్ ఇవి మగ్గడానికి మాత్రమే వేస్తున్నాను. కూరకు సరిపడా మనం తర్వాత వేసుకుందాము. అలానే తగినంత కారం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండానే మనం ఆయిల్లో ఇవన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టాను. అవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలానే పెట్టేసేయాలి. ఆలోపు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాం. పౌడర్ మసాలానే వేయాలి, వాటర్ వేయకుండా పౌడర్ మసాలా లాగా వేసుకోవాలి.
ఎక్కువ మసాలా ఘాటు రాకుండా నేను జస్ట్ కొద్దిగా చెక్క అలానే ఒక్కటి మాత్రమే లవంగం తీసుకున్నాను. కొత్తిమీర, కొబ్బరి, డ్రై కోకోనట్ ఇది, అలానే ధనియాల పొడి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మనము కదుపుతూ ఉండాలి. కానీ ఇవన్నీ కొద్దిగా వాటర్ లేకుండా ఉడకడానికి అంటే సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడే అన్నమాట మనకు టేస్ట్ అంతా. వాటర్ త్వరగా వేసేస్తే ఇవన్నీ కొద్దిగా పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతాయి. టెన్ టు 15 మినిట్స్ పైన నేను పెట్టాను. చూసారంటే అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. డ్రమ్ స్టిక్స్ కూడా మనకు కలర్ చేంజ్ అయ్యింది, సాఫ్ట్గా వచ్చి. ఆలు చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి. అలానే తగినంత సాల్ట్, కూరకి సరిపడా సాల్ట్. బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా మసాలా పట్టే వరకు పెట్టేసి మనము గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఇప్పుడు మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలి అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైనకి వస్తుంది మనకి, అంతవరకు పెట్టుకోవాలి. చూసారంటే ఇక్కడ ఆయిల్ అంతా వచ్చేసింది. సో మన కర్రీ రెడీ అయిపోయింది. అన్నీ ఉడికిపోయాయి బాగా. ఈ కర్రీతో మనం చపాతీ లేదా రైస్ ఆర్ జవా రోటీతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. If you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye-bye. Stay tuned for many more excited videos from Pawan Navi 68 channel. Have a nice day. Bye-bye.